ఈఎస్ఎస్ ఫ్యాకల్టీ లేరన్నమాట. ఈఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్ మాకైతే. ఇంకా మాకనే కాదు, సిఎస్సి వాళ్ళు ఒక్కరికే మెయిన్గా ఫ్యాకల్టీ వెళ్తున్నారు, ఇంకా ఏ బ్రాంచ్ వాళ్ళకి ఫ్యాకల్టీ లేరు. అదేంటి ఫ్యాకల్టీ అంటే మేము అసైన్ చేస్తామమ్మా అంటున్నారు. అసైన్ చేశారు కాదనట్లేదు, అది కానీ ఎస్ఎస్ఎన్ నుంచి వస్తారు వాళ్ళు. వచ్చి ఒక 2 daysలో ఒక చాప్టర్, ఒక బేసిక్ స్టూడెంట్కి 1 hour 2 hours మెయిన్గా వినగలరు. అదే కానీ డే మొత్తం ఒకటే సబ్జెక్ట్ ఆ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసేంతలా చెప్తున్నారు వాళ్ళు. ఏమైనా అంటే మీకు ఇంతే, నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉంటే చదువుకోండి అంతే. మామూలుగా రెసిడెన్షియల్ వైజ్గా వస్తే మాకు దోమలు అంటే దోమలు వస్తున్నాయి కదా అని చెప్పి మేము నెట్స్ ఆర్డర్ పెట్టుకుంటాం, బెడ్ నెట్స్ పెట్టుకుంటే ర్యాట్స్ వచ్చి అవి చింపేస్తున్నాయి. మేము ర్యాట్స్ కోసం కంప్లైంట్ చేస్తే ర్యాట్ మ్యాచ్ పెట్టట్లేదు, సాకులు చెప్తున్నారు, మీరే ర్యాట్స్ని పెంచుతున్నారు, మీరే దోమలు పెంచుతున్నారు అని. అంటే మేము ఎలా పెంచుతున్నాం అంటే బట్టలు ఉతుకుతున్నామంటే అక్కడే వాష్ చేసినవి అక్కడే ఆరేసుకుంటున్నాం. అందుకే క్వశ్చన్ చేస్తే అంతా మీ వల్లే అంటున్నారు. ర్యాట్స్ వస్తున్నాయి అంటే అది కూడా మీ వల్లే, దోమలు వస్తున్నాయి అంటే మీ వల్లే. నాకు దోమలు చూడండి ఎలా కుట్టినాయో. ఇక్కడ రూమ్లో 24 మందిని వేస్తే 24 మందిలో ఒకళ్ళు బట్టలు ఉతుకుతారు, ఒకళ్ళు ఉతకరు సార్, ఒకళ్ళు ఉతుకుతారు, ఒకళ్ళు ఉతకరు. అందువల్ల ఇంకో 24 మందిని ఎలా వేస్తారు? ఆర్కేవీలో కట్టింది అదే ఫీజు, ఇక్కడ కట్టేది అదే ఫీజు. అక్కడ అంత పెద్ద భవనం ఇవ్వకపోయినా పర్లేదు, ఉన్న దానిలో ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఫెసిలిటీస్ లేక మళ్ళీ ఎక్స్ట్రా రూల్స్, మళ్ళీ మాకు పలానా ఈ టైంలోనే చదువుకోవాలి. రియంబర్స్మెంట్ కాకుండా 10,000 ఎక్స్ట్రా కడుతున్నాం మేము. 10,000 ప్రతి ఇయర్ 10,000 ఎక్స్ట్రా కడుతున్నాం మేము అని. 21,000 కడుతున్నాం. మీరు ఫ్రీగా మేము ఫ్రీగా వచ్చారు, ఫ్రీగా చదువుకుంటున్నారు, ఏమన్నా ఫ్రీగా అంటున్నారు. అదేమంటే యూనిక్ క్యాంపస్ అని చెప్తారు, యూనిక్ గానే కట్టించుకోండి సార్. ఫీజులు తక్కువ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు తక్కువ ఫీజే కట్టాలి కదా. ఇప్పుడు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, అన్ని క్యాంపస్లకి అంత ఫీజే కట్టేశారు. ఎక్స్ట్రా కట్టాలని కట్టగలం, ఎందుకంటే అక్కడ మాకు ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేక అడుగుతుంటే చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. ఒక సార్ అయితే ఈవెన్ ఆయన ఏమన్నాడంటే, నేను ఎంప్లాయ్ అమ్మా, మా పిల్లలు 2 లక్షలు పెట్టి చదువుకుంటారు నారాయణలో, మేమే ఏం అడగట్లేదు వాళ్ళని, మీరు ఫ్రీగా వచ్చింది మీరెందుకు మమ్మల్ని అడుగుతున్నారు అని అన్నారు ఆయన మీటింగ్లో. దేనికైనా కన్విన్స్ చేస్తున్నారు తప్ప సొల్యూషన్ అయితే మాకు ఇప్పటికొచ్చి ఒక్కదానికి కూడా చెప్పలేదు. మాకేమి క్యాంపస్ అవసరం లేదు సార్, మాకు ఫెసిలిటీస్ కావాలంతే. రిసోర్సెస్ అయితే ఇక్కడ ఏం లేవు సార్. అవన్నీ చెప్తుంటుంటే వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, రెక్లెస్గా ఉన్నారు. ఇంకా మీవే తప్పు. ఇంకా మినిమం హాస్టల్స్ అయితే క్లీన్గా కానీ ఉండవు సార్ కొన్నిసార్లు అయితే. ఎలకలు కానీ కుట్టి చాలామంది హాస్పిటల్ కానీ లేదు సార్. ఇక్కడ మినిమం అండి డాక్టరీలో అయితే అసలు మెడిసిన్స్ కానీ సరిగ్గా ఉండవు. వెళ్తేనే సర్లేండి మీ పేరెంట్స్ రమ్మనండి. ఇంకా అవుట్ పాస్ విషయాలకు వచ్చేసరికి అంటేనే ఎవరు డిమాండ్ అంటే ఏం లేదు సార్. ఉన్న అది దీంట్లోనైనా కాలేజ్లోనైనా ఏం నీడ్స్ రీసోర్సెస్ మాకున్నంత వరకు స్పెసిఫిక్గా మంచిగా మేము మరి క్వాలిటీ అంత మెయింటైన్ చేసేయండి అని అనట్లేదు, కానీ ఉన్నంత వరకు కరెక్ట్గా ఉంచితే చాలా సార్ మేము అనుకుంటున్నాం. ఇప్పటికీ చాలాసార్లు మేము చెప్పాము మేనేజ్మెంట్కి, కానీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు.